రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటి నివారణ సింగంపల్లిలో దళితులకు రక్షణ అయితే లేదండి. అక్కడ రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినాక ఆ కమ్యూనిటీ నుంచి మాకు ఎక్కువ దాడి. వికసిత ఆంధ్రప్రదేశ్లో దళితులు గిరిజనులకి చోటు లేదా అని మేము అడగదలుచుకున్నాం. ఒకవైపున హోమ్ మినిస్టర్ గారు దళితురాలను పెట్టి ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మల్లంలో దళితులు సాంఘిక బహిష్కరణ చేశారు. రాష్ట్ర ప్రైవేటు వ్యక్తుల యొక్క భూమిని కూడా వాళ్ళని అడగకుండా కబ్జా చేసి దళితపేటలో రాష్ట్ర ప్రభుత్వాలు దళిత గిరిజనులకు అన్యాయం చేస్తుందని చెప్పి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే దగా పడ్డారో దళితులు గిరిజనులు వీళ్ళంతా కూడా ఈ రోజున చలో విజయవాడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దళితులైన గిరిజనులైన మా మీదే దాడులు చేసి మా మీదే కౌంటర్ కేసులు దాఖలు చేస్తారు, కనీసం రక్షించాల్సినటువంటి పోలీసులే మమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో దళితులపై గిరిజనులపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, అసలు ఏంటనేది ఒక బాధితులు వారిది సమస్యలు ఏంటి, పోలీసు వారికి ఏ రకంగా సహాయం చేస్తున్నారా, వారికి సహాయం చేస్తున్నారా లేదంటే దాడి చేసిన వారి పక్కన కొమ్ము కాస్తారేంటి అనేది వారి మాటలో విందాం. రండి వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్రా మాల్యాద్రి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటి నివారణ కోసం ఏమాత్రం కూడా పాలక పార్టీలు ప్రయత్నం చేయట్లేదు. ముద్దాయిల్ని కాపాడటం కోసమే ప్రయత్నం తప్ప బాధితులకు రక్షణ కల్పించే విషయంలో ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోవట్లేదు. ఏదైతే అట్రాసిటీ చట్టాలు ఉన్నాయో చట్టాలను కూడా నీరుగార్చడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారంగా ప్రతి 6 నెలలకు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్ష సమావేశం జరగాలి, మంత్రి అధ్యక్షత ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాలి. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 16 నెలల కాలంలో కనీసం ఒక సమావేశం జరగలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఒక్క సమావేశం జరగలేదు. అంటే దళితులంటే గిరిజనులంటే నిర్లక్ష్యంగా ఉన్నారు, ఇంత అహంకారంగా ఉన్నారని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒక పక్క ఏదైతే మంత్రులు ఉన్నారో మంత్రుల స్థాయి నియోజకవర్గాలని దుర్మార్గం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మల్లంలో దళితులు సాంఘిక బహిష్కరణ చేశారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మార్చిలో నియోజకవర్గంలో బుద్ధుడిని అంబేద్కర్ని చిత్రపటాలు ఊరేగింపు కట్టుకున్నారు. అట్లనే రాష్ట్ర హోంశాఖ మార్చిలో ఉన్నటువంటి నియోజకవర్గం పైకిరాపేట నియోజకవర్గం నక్కపల్లిలో దళితుల మీద దొంగతనం కేసు పెట్టి ఇంతవరకు కేసులు నమోదు చేయలేదు. అంటే ముద్దాయిల్ని కాపాడటం కోసమే ఈరోజు పాలకులు ఉన్నారు తప్ప ముద్దాయిల్ని శిక్షించి బాధితులు రక్షించే విషయంలో ఏమాత్రం కూడా లేరు. ఈరోజు ఎఫ్ఐఆర్లోనే నమోదులో నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. రాజకీయ జోక్యంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా బాధితులపైనే కేసులు పెడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు రక్షణ కల్పించాలి, బాధితులకు సంబంధించిన న్యాయం చేయాలని చెప్పి ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం బాధితులతోటి ఈరోజు ధర్నా జరుగుతూ ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క సమస్యల మీద చర్చిస్తారా, బాధితులకు రక్షణ కల్పిస్తారా, మీరు ముద్దాయిలు కొమ్ము కాస్తారా తెలుసుకోవాలని చెప్పి అవసరం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బాధితులను సమీకరించి రాష్ట్ర ఉద్యమం చేస్తాము. ఈరోజు లాయర్లు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. లాయర్లు కూడా ప్రజా కోర్టులాగా నిర్వహిస్తారు, బాధిత కుటుంబాలతో మాట్లాడతారు. వాళ్ళకి జరిగిన అన్యాయం మీద వాళ్ళు పరిశీలించి అవసరమైతే హైకోర్టుల్లో స్థానికంగా ఉన్న కోర్టుల్లో కూడా ఈ కేసులని విచారణ కోసం ప్రజా కోర్టులాగా నిర్వహిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీనికి మాత్రం పాలక పార్టీలు తప్ప మరొకటి కాదు. పాలక పార్టీలు వెంటనే ఆలోచించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు జరిగింది. ఈ 15 నెలల్లో 200 ఘటనలు, అత్యాచార ఘటనలు, దాడులు ఈ రాష్ట్రంలో జరిగాయి. ఒకవైపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2047 విజన్ అని చెప్తున్నారు, వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్లో దళితులు గిరిజనులకి చోటు లేదా అని మేము అడగదలుచుకున్నాం. ఒకవైపున హోమ్ మినిస్టర్ గారు దళితురాలను పెట్టి దళితులు దాడి చేస్తుంటే ఎఫ్ఐఆర్ పెట్టడం కానీ, ఎంక్వైరీ చేయడం కానీ, ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ చేయట్లేదు. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో అది నిర్వీర్యం చేసే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరి మీద కూడా ఈరోజు కూడా కేసులు పెట్టలే, తిరిగి దళితుల మీద కేసులు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో స్పష్టంగా ఉంది ఏంటంటే గ్రామ సభ జరపాలి, ఆ గ్రామ సభలో ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలి, 6 నెలల్లో దానికి సంబంధించిన దాంట్లో పూర్వపరాలన్నీ చెప్పి అరెస్టులు చేయాలని స్పష్టంగా ఉంది. ఈరోజు కూడా దాని యొక్క పూర్వపరాలు తెలుసుకోవడం కానీ దాని యొక్క అంశాలని ఏమీ అమలు చేస్తున్న సందర్భం లేదు. అదే కాదు,
ఎస్సీ ఎస్టీ సంబంధించిన దానిలో ఎవరి మీద దాడి జరిగితే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఎక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు. పెత్తందారుల తరఫున జోక్యం చేసుకుంటుంది తప్ప ఇంకోటి లేదు. నేను మీ అందరూ చూసే ఉంటారు, హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఎవరైతే దళితుల మీద దాడి చేస్తారో ఏ రకమైన చర్యలు లేకుండానే వాళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు అనేది అది ఒక దుర్మార్గమైంది. ఒకవైపున సుప్రీంకోర్టు ఏమని చెప్తా ఉంది, 4 గోడల మధ్యన ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళ మీద అత్యాచారం జరిగినా వాళ్ళ యొక్క విట్నెస్ తీసుకొని కేసులు పెట్టాలని చెప్తుంది. దాని భిన్నంగా ఇక్కడున్న రాష్ట్ర హైకోర్టు మాత్రం తీర్పిచ్చింది. ఇది సరైనది కాదని చెప్తున్నాం. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక నేపథ్యంలోనే ఈ చట్టం వచ్చింది. ఆ చట్టానికి ఉన్న ఏవైతే అంశాలు ఉన్నాయో అంశాలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమిషన్ తిరిగింది. అనేక అంశాలు కూడా చెప్పారు. ఈరోజు కూడా దళితుల మీద దాడి జరగట్లేదు అనేది ఎక్కడ లేదు. అన్ని పత్రికల్లో వస్తున్నాయి, అన్ని మీడియాలో వస్తున్నాయి. మరి మీడియాలో వస్తున్నప్పుడు ఇంకా పకడ్బందీగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాల్సిందని చెప్పాల్సిన హైకోర్టు ఇట్లా తీర్పు ఇవ్వడం అంటే దళితుల్ని మరింత అన్యాయం చేయడం తప్ప ఇంకోటి ఏం కాదు. ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి. ఇంకో విషయం చెప్పదలుచుకుంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సమీక్షలు చేస్తూ ఉన్నారు. కానీ 15 నెలల నుండి 6 నెలలకు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమీక్షలు చేయాలి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయంలో కానీ, లేదా అట్రాసిటీ కేసులకు సంబంధించిన విషయంలో కానీ, వాళ్ళ అభివృద్ధికి సంబంధించి ఒక్కసారి కూడా సమీక్ష చేయలే. అంటే ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? కాబట్టి ఇవన్నిటిని వెలుగులో తీసుకురావడానికి ఈరోజు ఎవరైతే లాయర్లు ఉన్నారో వాళ్ళు చట్టం ప్రకారంగా ఇక్కడ ప్రజా కోర్టు నిర్వహిస్తారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. ప్రజా నివేదిక తీసుకున్న తర్వాత ఇక్కడున్న మినిస్టర్లు వీళ్ళందరూ కలుస్తాం. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా తీర్చిదిద్దడానికి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు పెద్దరాముడు. మా పొలం దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి కాల్త చేత పైరా 3 సార్లు పంట నష్టం చేసినాడు. మమ్మల్ని ఇంకా కేసులు కట్టనైపోతే కూడా మమ్మల్ని కేసు కట్టనియలే. మా కేసు కట్టనిలే, వాళ్ళే మాకు వేరే కేసు పెట్టినారు. మమ్మల్ని ఇంకా హాస్పిటల్ కూడా అడ్మిట్ అయితే చెప్పారు. అది ఎమ్మెల్సీ అయితే కూడా పట్టించుకోలేదు సార్. రత్నాపల్లి, కర్నూలు జిల్లా. ఇంకా మేము గోడాడుకుంటూ అట్లే ఉన్నాం. మా బాధలు అట్లా మా పొలం గుంజుకోవాలి. ఆయన పెట్టుకుంటే చుట్టానికి పోలీసులు ఏం పట్టించుకోవడంలే. నాయకులు ఉన్నారు. అది ఎమ్మెల్యే శ్యాంబాబు, ఆ జ్ఞానం వాళ్ళే అడ్డ చేసేది, వాళ్ళే మీద. మా పేరు దేవసో చంద్రనాయక్. లంబాడి హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా గత 25 సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమాల్లో ఉన్నాం. ఈరోజు విజయవాడలో కేవీసీ వారు ఎస్ఎస్టీ అట్రాసిటీ మీద కేసులు నమోదు చేయట్లేదు, న్యాయబద్ధం జరగట్లేదు అనే విషయం మీద మేము కూడా లంబాడి హక్కుల పోరాట సమితి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ వచ్చి ఉన్నాం. మేము ఈ సమాజంలో మా ఎస్టీల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. అధికారులు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ వాటి మీద విచారణ చేసి న్యాయబద్ధమైన కేసులను కూడాను రాజకీయ జోక్యంతో అట్రాసిటీ కేసులు బుక్ అవ్వట్లేదు. ఒక ఎఫ్ఐఆర్ కూడా చేయట్లేదు. రెండోది, ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ని లబ్ధిదారులుగా మారుస్తున్నారు. దయచేసి అట్రాసిటీ జరగకుండా వచ్చినటువంటి చట్టాన్ని పౌర హక్కుల దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహించినట్లయితే మా మీద ఈ దాడులు జరగకుండా కొంత అరికట్టడానికి అవకాశం ఉంది. ఈరోజు రాజకీయ నాయకులు జోక్యం కల్పించుకోవద్దు, పోలీసులు రాజకీయ నాయకులుగా మారుతున్నారు. దయచేసి అట్రాసిటీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని రాజ్యాధికార పరిధిలో, రాజ్యాంగం పరిధిలోనే న్యాయబద్ధంగా చేయాలని డిమాండ్ చేయడానికి ఈరోజు ఇక్కడ వచ్చి ఉన్నాం. జై భీమ్. ఈ గవర్నమెంట్లో అన్ని వర్గాలు సంతోషంగా చెప్తున్నారు ప్రభుత్వం. మరి ఈ గవర్నమెంట్లో కాదు, ఏ ప్రభుత్వంలో కూడాను సంతోషంగా అయితే లేము. వాళ్ళు అంటున్నారు అది సూపర్ 6 హిట్ అని. సూపర్ 6 హట్ అయిందే తప్ప హిట్ కాలేదు. వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ హైటెక్లో అనుభవిస్తున్నారు, కానీ గ్రామ స్థాయిలో ఈ నేటికి ఉపాధి లేక, పూటకి ఆహారం దొరక చాలా ఇబ్బందులు పడుతున్నాం. గత గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్లో ఇంకా మాకు బయట చెప్పుకోలేని పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆత్మగౌరవానికి దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని అనవసరమైన కేసుల్లో ఇరికించి సంబంధం లేని విషయాల్లో సమస్యలుగా సృష్టిస్తూ ఉన్నారు. సంక్షేమం పేరుతోనే కేవలం అది ప్రచారాలకి, పత్రికకి పరిమితం, కానీ వాస్తవంగా గ్రామ స్థాయిలో ఎటువంటి సంక్షేమాలు అందటలేదు పరిస్థితి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక మీ గిరిజన జీవితాల్లో వెలుగులు నిలుగుతున్నాయంట. మరేం వెలుగులు మీరేం అలా మాట్లాడుతున్నారు? డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ పరిపూర్ణత అనుభవం లేదు.
గిరిజనులకి ఈ రోజు కూడాను ఈ కూటమి వచ్చిన తర్వాత అటవీ హక్కుల చట్టంలో ఎక్కడ కూడాను ఒక ఎకరం భూమి ఇచ్చిన సందర్భం లేదు. ఒకవేళ అటవీ హక్కుల చట్టం పట్టా ఇచ్చినా కానీ ఇలా మేము బోర్ వేసుకోవాలన్నా మోటార్ వేసుకోవాలన్నా మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికంగా రాజకీయ పెత్తందారులు ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాత ఆ కమ్యూనిటీకి మేము డిప్యూటీ సీఎం అయినాక ఆ కమ్యూనిటీ నుంచి మాకు ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి, గ్రామ బహిష్కరణలు. ఇలా వివక్షత చాలా గురి అవుతున్నాం. అక్కడ ఏ ఏరియాలో జరిగిన ఎలాంటి గుంటూరు జిల్లా ఇలా అనుపాలెం, అంచులవారిపాలెం, బెల్లంకొండ మండలం కానీ పల్నాడు ప్రాంతంలో చాలా వివక్షత గురి అవుతూ ఉన్నాం. ఎక్కడ కూడాను మేము సోషల్ మీడియాల ద్వారా బయటకు వస్తున్నాం తప్ప నిజమైనటువంటి పత్రికలు కానీ మీడియా మాకంటూ లేవు కాబట్టి బయట చెప్పుకోలేని పరిస్థితి. మాలో నాయకుడిగా లేరు, నాయకుడికి ఉన్న గుర్తింపు కూడా లేదు కాబట్టి అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి చేయలేదు. దయచేసి మీ పార్టీలో ఉన్నటువంటి ఎస్టీ సెల్ వారు కూడాను జెండాలు మోయడమే తప్ప వాళ్ళకు ఏ జెండా తెలియదు. వాళ్ళు జెండాలు వేసుకొని కుక్కమెడలో గల్చులాగా తిరుగుతున్నారు తప్ప ఈ కమ్యూనిటీ మీద సమస్యల మీద పూర్తిగా పరిపూర్ణ అవగాహన లేదని చెప్పేసి నేను ధైర్యంగా చెప్పగలను. జై భీమ్. నా పేరు చంద్రానాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి ఆంధ్ర రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా గత 30 సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమాల్లో ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా అండి, రంగంపేట మండలం, సింగంపల్లి గ్రామం అండి. నా పేరు వజ్రపు అన్నపూర్ణ. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నానండి గత 20 సంవత్సరాల నుంచి. అయితే నేను రామేశంపేట గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నానండి. అక్కడ 20 సంవత్సరాలుగా అదే గ్రామంలో ఉంటూ వర్క్ చేసుకుంటున్నాను. నల్లా శ్రీను అన్న ఆయన కాపు కులస్తుడు, దళిత కులస్తుడు అయిన మా నాన్నగారిని కొట్టారండి. కొట్టి కేసు వాళ్ళే మళ్ళీ వెళ్ళి కేసు పెట్టారండి. ఆ తర్వాత మేము కేసు పెట్టామండి. ఎవరిని అరెస్ట్ చేయలేదండి. అరెస్ట్ చేయలేదు, కేసుని అట్రాసిటీ కేసు కింద నమోదు చేయలేదు. ఎన్నో తిరిగితే అట్రాసిటీ కేసు చేశారు. అక్కడి నుంచి మాకు ₹1 ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి ఏమీ ₹1 సహాయం రాలేదండి. రాకపోగా మళ్ళీ నా ఉద్యోగం నుంచి నన్ను తీసేశారండి. అంగన్వాడీ టీచర్గా ఉన్న ఉద్యోగాన్ని 2020లో ఉద్యోగం తీసేశారండి. తీసేస్తే నేను హైకోర్టుకు వెళ్ళానండి. హైకోర్టుకు వెళ్తే ఉద్యోగం ఇమ్మని ఆర్డర్ ఇచ్చారండి కోర్టు వారు. ఉద్యోగం ఇవ్వకుండా నా మీద కేసు పెట్టారండి. 20వ తారీఖు నేను బయటకు వచ్చేస్తే 28ని ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటండి. ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది నాకు 2025 వరకు కూడా తెలియదండి. మా పక్కింటి వాళ్ళతో మళ్ళీ కేసు పెట్టించారండి నా మీద. ఏమని, నేను మా ఇంటి ముందు స్థలంలో ఆక్రమించుకుంటూ వచ్చేస్తున్నారండి, వాళ్ళతో కేసు పెట్టించారండి నన్ను. అప్పుడు మా గ్రామంలో ఉన్న పెద్దలను తీసుకుని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ కేసు పక్కన పెట్టండి, 2020లో మీ మీద కేసు ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, లేదంటే మీరు బెయిల్ తెచ్చుకోవాలని అన్నారండి. నేను ఎస్పీ గారికి అర్జీ పెట్టుకున్నానండి. అర్జీ పెట్టుకుంటే ఆ అర్జీలో ఎస్పీ గారు ఇంకా ఇది అవ్వలేదు. ఎస్ఐ గారు నన్ను పదే నువ్వు వస్తున్నావమ్మా పోలీస్ స్టేషన్కి, రాకపోతే నిన్ను అరెస్ట్ చేస్తాము, నువ్వు వస్తున్నావా అని మా చుట్టాలతోటి తెలిసిన వాళ్ళతోటి నన్ను ఫోన్లు చేసి భయపెట్టేసేవారండి. ఇదేంటి ఇలా అంటున్నారని మళ్ళీ నేను స్వయంగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళానండి. ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడే నన్ను నిర్బంధించి రంగంపేట పోలీసు వారిని రప్పించి బలవంతంగా నాతో సంతకం పెట్టించుకున్నారండి. సంతకం పెట్టించుకుని ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా సింగంపల్లిలో నన్ను ఎంత హింస అంటే, సింగంపల్లిలో దళితులకు రక్షణ అయితే లేదండి. అక్కడ రాజకీయ పార్టీలు అన్నీ ఒకటైపోతుందండి. తూర్పుగోదావరి జిల్లా అండి, మొత్తం కాంగ్రెస్, తెలుగుదేశం అని లేదండి, వైసీపీ అని లేదు, అందరూ ఒకటైపోతున్నారండి. కాపు కులస్తులు అందరూ ఒకటైపోయి దళితులపై చేస్తున్న అన్యాయం ఇంత కాదు, చాలా దౌర్జన్యం జరుగుతుందండి. అక్కడ ఏది బయటకు రానివ్వట్లేదు. ఇప్పుడు నేను బయటకు రావడానికి కూడా రానివ్వకుండా నన్ను ఎన్నో ఆటంకాలు పెట్టారండి. అయినా నేను ధైర్యం చేసుకుని ఇక్కడికి రాగలిగానండి. అయితే నాకు చాలా అన్యాయం జరుగుతుంది. అక్కడ హెల్పర్ కూడా ఉరేసుకుని చనిపోయిందండి. నన్ను ఉద్యోగంలోంచి తీసేసిన తర్వాత గింజాల కృష్ణవేణి అన్న అమ్మాయి ఉరేసుకుని చనిపోయిందండి. ఇలా వేధించేస్తుంటేనే అండి. అక్కడ అధికారులు అయితేనేమి, అక్కడ కుల బలం ఎక్కువగా ఉందండి, రాజకీయ బలం ఎక్కువగా ఉంది, దళితులకు రక్షణ లేదు. దయచేసి అధికారులు, ఇప్పుడు నాయకులు ఎవరైతే ఉన్నారో, లోకేష్ గారు అయితే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు దయచేసి సింగంపల్లి ఒక్కసారి దయచేసి అయ్యా మీరు అందరూ వచ్చి ఆ సింగంపల్లిలో జరుగుతున్న అన్యాయాలు ఏంటో ఒక్కసారి పరిశీలన చేయించండి. పరిశీలన చేసి నాకు న్యాయం చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మనుబోలు మండలం కొండిపాడు గ్రామస్తురాలు, మనుబోలు మండలం, నెల్లూరు జిల్లా. అయితే 2 ఎకరాల పొలం నాకు ఉంది సార్. 2 ఎకరాల పొలంలో 7:30 అప్పుడు ఊరు కోసుకొని వస్తున్నాను నేను. ఊరు కోసుకుంటే ఆనాలు చేనయ్యా, ఆనాలు వెళ్తే అమ్మ, ఆనాలు తచ్చేసు
వాసు అని అబ్బాయి నలుగురు మలుకొని, ముగ్గురు మగోళ్ళు ఒక ఆడమనిషి మలుకొని నన్ను కొట్టి 2 పుట్లు దొరకబోయారు సార్. ఏందమ్మా ఏం నన్ను ఎందుకు కొడుతున్నావు, ఎందుకు దొరకబోతున్నావు అని నేను అడిగాను సార్. నేను అడిగితే మాకు మీ అబ్బాయి బాకీ ఉన్నాడు అన్నారు. బాకీ ఏం లేదు సార్ మా అబ్బాయి. అందుకు గురించి కొట్టి ముగ్గురు మగోళ్ళు కొట్టి ఆడమనిషి కొట్టేసి ఈ తొడుగు నిప్పు పట్టేసింది. అదేమని అడిగి కేసు పెట్టినాను. కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేసినాడు. 3 రోజులకు మన వాళ్ళని బట్టి 3 రోజులకు తిరిగితే ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయినాక డిఎస్పీ వచ్చాడు. డిఎస్పీ వచ్చి ఇన్క్వైరీ చేసినాడు. కరెక్ట్గా ఆడ చెప్పారు, టాగటర్ పిల్లవాడు చెప్పాడు డిఎస్పీకి, అయ్యా డిఎస్పీ కేసు కడతానమ్మా, నా కొడుకు పని అయిపోద్ది అని చెప్పిండు. ఇప్పటికి ఏమీ లేదు సార్. ఇప్పటికి అందరిని కోరుకుంటున్నాను నాకు న్యాయం చేయమని. ఇప్పుడు ఏంటంటే నిన్ను పొడి చేస్తాం, గెలిచేస్తాం, నువ్వు ఏడాలంటే ఉండేది అని ఈ కేసు కట్టం పెట్టి మా మనవాడిని నిన్న 1 వారం రోజులు పోలీస్ స్టేషన్లో కొట్టి ఒప్పుకోమని కేసుని వాడి మీద దొంగతనాలు వేసి ఒట్టిదేను సార్. ఇప్పుడు దొంగతనం చేయలే ఏమీ లే. ఆవు మా కొడుకుది ఒక ఆవు మా ఇంటికి వస్తుంటే వాడు దాడదోలినాడు. దాడదోలితే నువ్వు ఆ ఆవును దొంగతనం చేసినావని 1 వారం రోజులు కొట్టేసినారు సార్. ఇట్లా జరుగుతా ఉంది సార్. నాకు అన్యాయము. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సార్ నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను సార్. పెరదేపి కొండే మండలం, ప్రకాశం జిల్లా. నా పేరు ధనలక్ష్మి. మా ఆయన కొట్టారు సార్ సాకుల వారు. వాళ్ళు కొట్టిన వల్ల నాకు ఎంతపటికి న్యాయమే కాలేదు. 3 సంవత్సరాలు అయ్యింది. కానీ పోలీసు వాళ్ళు మాత్రం మాకు న్యాయం చేస్తారని చెప్పి వాళ్ళ పక్క డబ్బులు తీసుకొని నన్ను న్యాయం చేయలేదు సార్. నాకైతే 3 పిల్లలు, ఏది న్యాయం కూడా కావాలి. 3 సంవత్సరాలు దాటిపోయింది. కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకుపోయిన కూడా వాళ్ళని సాయంత్రం మళ్ళీ పంపిస్తున్నారు సార్. అందుకని వాళ్ళని శిక్షించాలి, వాళ్ళు బయటకు అసలు రాకూడదు. అది నేను కోరుతున్నాను. మా పిల్లలు న్యాయం జరగాలి. వాళ్ళు అసలు ఏమన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు వినేది నన్ను తీసేస్తాను సార్, నీకు న్యాయం చేస్తానమ్మంటారు. కానీ నన్ను అటు బాధించి ఇల్లు వెనకొచ్చి ఏదో ఒకటి చేసి తీసుకెళ్తున్నారు సార్. ఇది జరిగింది. మా పిల్లల్ని చదివించుకోవాలంటే నేను చాకరీ చేయాల్సి వస్తుంది. అందుకు నాకు ఏది లేదు, ఇల్లు కూడా లేదు. మీ అందరికీ దండం పెడుతున్నాక న్యాయం జరగమని. అది జువ్వల రాంబాబు, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ. గత 4 రోజుల క్రితం నిడదవోలు పట్టణంలోనే అతి పెద్ద దళితవాడైన ఎస్సీపేటలో, సుబ్బరాజుపేటలో ప్రైవేటు వ్యక్తులు చైతన్య బార్ అండ్ రెస్టారెంట్ పెట్టారు. ఎటువంటి నిబంధన లేకుండా రెసిడెన్షియల్ జోన్లో పెట్టి ఆ భూములను కూడా, అక్కడ ప్రైవేటు వ్యక్తుల యొక్క భూములను కూడా వాళ్ళని అడగకుండా కబ్జా చేసి దళితపేటలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీన్ని వ్యతిరేకిస్తూ మేము 4 రోజుల నుంచి కూడా ఉద్యమం చేసినా కూడా ప్రభుత్వం కానీ ఎక్సైజ్ అధికారులు కానీ ఏమాత్రం కూడా స్పందించలేదు. మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం మరి దళితుల మీద ఏ రకమైన దాడులు చేయకూడదు అనే నిబంధనలో ఒకటి, దళితులు నివసించే ప్రాంతంలో డంపింగ్ యార్డ్లు కానీ లేదా మద్యపానం షాపులు కానీ బార్లు కానీ నిర్వహించకూడదు, ఉంటే నేరం అని చెప్పి చట్టంలో ఉంది. కానీ వీళ్ళు స్థానికంగా కూటమి నాయకుల అండదండలతోటి దళిత వాడలో ఆ ప్రాంతం అంతా కూడా శ్రామిక ప్రజలు, మహిళలు, దళితులు, యువకులందరూ కూడా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందుబాటులోకి ఈ బార్ని తీసుకురావడంతో నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో ఇక్కడ తీసుకురావడం వల్ల వాళ్ళందరూ కూడా పాడైపోయే అవకాశం ఉంది. 2 ఏకాంతమైన ప్లేస్లో పెట్టారు. నిబంధనల ప్రకారం రద్దీగా ఉండే ప్రాంతంలో బార్లు పెట్టాలి. కానీ ఒక దళిత రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళందరి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యేలాగా, పేదల అభ్యున్నతికి పాటుపడకుండా వాళ్ళ జీవితాలు విచ్ఛిన్నమయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నారు. తక్షణమే అక్కడ చైతన్య బార్ అండ్ రెస్టారెంట్ని తొలగించాలని చెప్పేసి మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. న్యాయం జరగాలని చెప్పేసి దళితులందరి తప్ప కోరుకుంటున్నాం.